ట్రైలర్ చూసి అబ్బో ఇంకేం లేదు ఊపేస్తుంది అనుకున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసి రచ్చ రంబోలా అన్నారు. తీరా థియేటర్లో బొమ్మ పడ్డాక ఇంతకంటే బోకు సినిమా గతంలో రాలేదు, భవిష్యత్తులో ఇక రాదు అని క్లియర్ కట్గా అర్థమైపోయింది. యాష్ సరికొత్త మూవీ టాక్సిక్ ఓవరాల్ రివ్యూ ఇది. సినిమా మొత్తం హీరో వేరే వాళ్ళని కాల్చడం, మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు రోత పుట్టేలా రొమాన్స్ చేయటం, ఇంతకు మించి టాక్సిక్లో ఇంకేం ఉండదు. సోషల్ మీడియాలో ఒక విమర్శకుడు ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన కార్యం అని వెటకారం చేశాడంటే దానిలో నిజం ఉందనే అర్థం. పేరుకు తగినట్లే సినిమా అంతా టాక్సిక్కే. గోవాలో గ్యాంగ్స్టర్ అయిన హీరో జీవితంలో ఎదురైన ఘటనలే టాక్సిక్ స్టోరీ. రిచ్ మేకింగ్ అని చెప్పుకోవటమే తప్పితే అక్కడ ఏం కనిపించలేదు. హీరో ఎలివేషన్ షాట్స్ తప్పితే ఓవరాల్గా మూవీలో డైరెక్టర్ గీతు పీకిందేం లేదు. ఈ ఎలివేషన్స్ వల్లే కథ సైడ్ ట్రాక్ పట్టింది. స్టోరీ మొత్తం రొమాన్స్, వైలెన్స్ తప్పితే ఇంకేం కనిపించవు. ఇంత భారీ కాస్టింగ్ కూడా లేడీ డైరెక్టర్ యూజ్ చేసుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ బోర్ కొట్టేస్తే మ్యాక్సిమం సినిమా విసుగు పుట్టించింది. ఇక మూవీ లెంత్, బీజిఎం మూవీకి అతిపెద్ద మైనస్ పాయింట్లు. ఈ మధ్య కాలంలో ఇంతగా నెగటివ్ టాక్ వచ్చిన మూవీ ఇంకొకటి లేదు. ఒక రకంగా డిజాస్టర్ ఆఫ్ ది డెకేడ్గా చెప్పుకోవచ్చు. ప్రభాస్కి ఆది పురుష్ లాగా యాష్ కెరీర్లో టాక్సిక్ బిగ్గెస్ట్ ఫ్లాప్గా చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎలివేషన్స్తో ఫ్యాన్స్ని ఆకట్టుకోలేరు అనే విషయాన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది. 4 బోల్డ్ సీన్లు పెట్టేస్తే ప్రేక్షకులు ఎగేసుకుంటూ థియేటర్లకే వచ్చేస్తారని అనుకోవటం చాలా పొరపాటు. టాక్సిక్ వచ్చిన నెగటివ్ ఫీడ్బ్యాక్ బాక్సాఫీస్ కలెక్షన్స్తో పాటు ఓటీటీ శాటిలైట్ డీల్స్ పై కూడా పడనున్నాయి. రిలీజ్కి ముందు మేకర్స్ స్టాక్స్కి 250 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్లాట్ఫామ్ ముందుకు రాలేదు. ఇప్పుడు మూవీ డిజాస్టర్ అవడంతో చాలా లోయెస్ట్ రేట్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. టాక్సిక్ పుణ్యమా అని బాగా ఆడుతున్న రవితేజ ఇరుముడిని ఎత్తేసి ఎక్కువ సినిమాకి థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు టాక్సిక్ డిజాస్టర్ కావడంతో ఇరుముడికి అది ప్లస్ పాయింట్ అయింది. టాక్సిక్ ఇచ్చిన థియేటర్లను పీకేసి ఇరుముడికి ఇచ్చే అవకాశం ఉంది. హీరో యాష్ కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. కేవలం ఎలివేషన్స్ మీదే ఆధారపడి సినిమాలు తీసే డైరెక్టర్లకు దూరంగా ఉంటే భవిష్యత్తులోనైనా కూడా బతికి బట్ట కడతాడు యాష్, లేదంటే ఫినిష్ అవటం ఖాయం.